హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు మెంటార్. నేను మీ సందీప్. ఈరోజు మనమైతే మాట్లాడుకోే టాపిక్ ఏంటంటే జీడిఎస్ పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ దీంట్లో వచ్చేసి మనమైతే ఇవాళ ఒక మంచి మెయిన్ టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అసలు ఏ విధంగా ఉంటుంది, అండ్ మనకి అసలు మనం సెలెక్ట్ అయితే మనకి ఏ విధంగా మెయిల్ వస్తుంది అనేసి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఆ మెయిల్ ఏంటి, ఆ మెయిల్ వస్తే మనకి ఏ విధంగా తెలుస్తుంది, అండ్ మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేసి వీడియోలో అయితే చెక్ చేసుకోబోతున్నాం అండ్ మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే నేను 1 year బ్యాక్ నాకు కూడా ఈ జాబ్ రావడం జరిగింది. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని మీకైతే చూపించబోతున్నాను ఇవాళ. అండ్ నాకు ఏ విధంగా మెయిల్ వచ్చింది, అండ్ నేను ఏ విధంగా నాకు ఎక్కడ నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుంది, అండ్ మనము ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏమైనా డాక్యుమెంట్స్ ఇస్తారా వాళ్ళు, అండ్ తర్వాత ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియోలో అయితే మనం అయితే క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏంటంటే ఇప్పుడు నేనైతే మీకు ఒక సర్టిఫికేట్ నార్మల్గా ఒక డాక్యుమెంట్స్ అవి నార్మల్గా నేనైతే అవన్నీ జిరాక్స్ తీసుకున్నాను. అవన్నీ అయితే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను, చూడండి గైస్. అండ్ మనకైతే ఈ విధంగా మెయిల్ వస్తుంది గైస్. మీకు ఇది అర్థం కాకపోవచ్చు, అండ్ దీన్ని అయితే నేను డిస్ప్లేలో కూడా చూపిస్తాను. అండ్ దీన్ని ఫోటో పెట్టి, అండ్ అసలు ఇక్కడ ఏముంది మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇండియన్ పోస్టల్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అని వస్తుంది అనమాట మెసేజ్. దాని ద్వారా ఇక్కడ ఏమని ఉంటుంది అంటే, డియర్ క్యాండిడేట్, బేసిస్ ఆన్ యువర్ అప్లికేషన్ విత్ ద రిఫరెన్స్ నెంబర్, అంటే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. అండ్ బేసిస్ ఆఫ్ ద సక్సెస్ఫుల్లీ డాక్యుమెంట్స్ ఆర్ వెరిఫైడ్ అనమాట. అంటే మనము ఇది నాది సెకండ్ అన్నమాట. ఫస్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది అనేది దాని గురించి కూడా చెప్తాను నేను. అండ్ యువర్ సెలెక్టెడ్ ఫర్ ద జీడిఎస్ అనుకుంటే మనకైతే ఫస్ట్ ప్రాసెస్లో వస్తుంది అనమాట. ఆ ప్రాసెస్లో వచ్చినప్పుడు మనకి కొన్ని డాక్యుమెంట్స్ అనేది పట్టుకొని రమ్మంటారు. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేసి అయితే నేనైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అసలు ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే మనకైతే మెయిన్గా వాళ్ళు మనం పట్టుకోవాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు మెయిన్గా, అండ్ ఎస్ఎస్సి లాంగ్ మెమో అన్నమాట. లాంగ్ మెమో విత్ మనకి ఏంటంటే ఇంకా మనము స్టడీ కండక్ట్ పట్టుకోవాలి. అట్లానే మనకి క్యాస్ట్ మెమో అనమాట. మన క్యాస్ట్ ఇన్కమ్ ఉంటుంది కదా, క్యాస్ట్ ఇన్కమ్ అవన్నీ మేజర్గా 4 థింగ్స్ అయితే పెట్టుకోవాలి అనమాట. ఆధార్ కార్డ్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇది క్యాస్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే 10th మార్క్స్ మేము, అండ్ ఇక్కడైతే 3 అయిపోయాయి కదా, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడీ కండక్ట్. ఈ 4 అయితే మనం తీసుకొని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఆ ప్రాసెస్ ఆ మెయిల్ మనం చూసుకున్న తర్వాత మనకి సో అండ్ సో డేట్స్లో రమ్మంటారు. ఆ డేట్స్ని చూసుకొని మనం అయితే నెక్స్ట్ వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత మనమైతే ఆ డాక్యుమెంట్స్ వెరిఫై అయిన తర్వాత మనకైతే ఈ విధంగా మనకైతే ఒక ఫామ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. దాన్ని కూడా నేనైతే స్క్రీన్లో చూపిస్తాను. మీకు ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇదైతే మీకు కనిపిస్తలేదు, సో నేను ఇది కూడా మీకు చూపిస్తాను అక్కడ. అండ్ దాని తర్వాత మనకైతే నెక్స్ట్ ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మెయిల్ అంటే ఇది అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది నెక్స్ట్ మెయిల్ అన్నమాట. ఈ నెక్స్ట్ మెయిల్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట. దీంట్లో ఏముందంటే, డియర్ క్యాండిడేట్, బేసిస్ ఆన్ యువర్ అప్లికేషన్ విత్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ నా నంబర్ ఇచ్చారు. అండ్ ద బేసిస్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ యు ఆర్ ప్రొవైడెంట్లీ సెలెక్టెడ్ ఫర్ ద జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1. నాది అప్పుడు జనవరిలో ఉండే, జనవరి 2023, ఫర్ ద పోస్ట్ ఆఫ్ బీపీఎం ఎట్ ద కొంగ్యాకల బిఓ. ప్లీజ్ రిపోర్ట్ ద ఎస్ఎస్పి దుర్గ్ డివిజన్ బిఫోర్ 24/5/2023 అనమాట. ఆ టైం కల్లా మనకైతే ఈ సర్టిఫికేట్స్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయమని వాళ్ళైతే మనకైతే ఒక మెయిల్ అనేది పంపిస్తారనమాట. ఆ మెయిల్ని మనం చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కింద మనకైతే కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారనమాట. అండ్ ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి అదే విధంగా ఇప్పుడు మనం ఏవైతే ఇక్కడ వెరిఫై చేసామో అవే డాక్యుమెంట్స్ మనం అయితే అక్కడికి తీసుకెళ్ళాలన్నమాట. అక్కడికి ఇంకా మనం స్టడీ సర్టిఫికేట్, ఇంకా కొన్ని ఇంకా కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇంకా ఏంటంటే అవి నెక్స్ట్ ఉంటాయి అనమాట. ఇవైతే నార్మల్గా మీరు ఇక్కడ ఏవైతే స్కాన్ చేయించుకున్నారో అవే సర్టిఫికేట్ మీరు ఏ డివిజన్లో మీకైతే ఈ మెయిల్ అయితే వస్తుందో, నాకే ఇక్కడైతే దుర్గన్ వచ్చింది కదా, మీకు నార్మల్గా ఇప్పుడు తెలంగాణలో అనుకుందాం, తెలంగాణలో సికింద్రాబాద్ డివిజన్ తీసుకుందాం. సికింద్రాబాద్ డివిజన్కి మీరు ఇక్కడైతే ఏదైతే వెరిఫై చేశారో అవన్నీ వాళ్ళైతే అక్కడికి రమ్మంటారు అనమాట, ఆ సర్టిఫికేట్ తీసుకొని. సో మీరు అక్కడికి వెళ్ళాలన్నమాట ఆ సర్టిఫికేట్ తీసుకొని. ఏంటి, ఆధార్ కార్డు, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్, 10th మార్క్స్ మేము, అండ్ స్టడీ కండక్ట్, ఇవన్నీ పట్టుకోవాలి. అండ్ ఎక్స్ట్రా కూడా ఉంటాయి అనమాట, మెడికల్ అండ్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవన్నీ తీసుకొని మనమైతే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి.
వెళ్ళిన తర్వాత మనకైతే ఇంకో డాక్యుమెంట్ అనేది వాళ్ళైతే ఇస్తారనమాట మనకి. అక్కడ మీరు ఇప్పుడు మనకైతే ఈ విధంగా ఇక్కడ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక డాక్యుమెంట్ చూపించాను కదా, అదే విధంగా మనకైతే ఇక్కడ వేరేది అది కూడా నేనైతే మీకు స్క్రీన్లో చూపిస్తాను. అండ్ అది నా ఫైల్లో ఉంది, అది తీసి నేనైతే అవన్నీ ఫొటోస్ తీసుకున్నాను, అవి అయితే క్లియర్గా మీకు చూపిస్తాను. అండ్ దాంట్లో అయితే మనకైతే క్లియర్గా ఒక 11 ఉంటాయి అనమాట. 11 పర్టికులర్గా మనకైతే దాంట్లో మెన్షన్ చేసి ఇస్తాడు అనమాట. అవన్నీ తీసుకొని రమ్మంటాడు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు. మనకైతే ఇక్కడ కూడా మనైతే ఫస్ట్ అయితే నార్మల్ వెరిఫికేషన్ అయిపోయింది. నార్మల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకైతే నెక్స్ట్ అయితే ఒక మెయిల్ వస్తుంది, అదేంటంటే సక్సెస్ఫుల్గా మీ డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ అయిపోయాయని. దాని తర్వాత నెక్స్ట్ అయితే మనకైతే వాళ్ళు ఇంకా మెయిల్ ఏం రాదు, వాళ్ళైతే ఒక పర్టికులర్ డేట్ చెప్తారు. ఆ డేట్ లోపు మనమైతే వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఏమేమి ఉంటాయంటే దాంట్లో ఇంకా మనకి ఒక ఫామ్ ఇస్తారనమాట. ఆ ఫామ్స్ దగ్గర దగ్గర ఒక 10 to 11 ఫామ్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ ఫామ్స్ అయితే మనం అయితే ఫిల్అప్ చేసి ఇవ్వాలి. అండ్ ఆ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలనేసి మీకు డౌట్ ఉంటే దాని మీద కూడా ఒక వీడియో చేసేద్దాం. అండ్ ఏమేమి ఫామ్స్ అవనేసి మనం అయితే ఇప్పుడు అది డిస్కస్ చేద్దాం. ఈ విధంగా అయితే మనకైతే ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకైతే నెక్స్ట్ ట్రైనింగ్ రిపోర్ట్ అనమాట. ట్రైనింగ్ రిపోర్ట్ ఏ విధంగా వస్తుంది ఇవంతా ఈ డాక్యుమెంట్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అనమాట ఇది. ఆ డాక్యుమెంట్ ప్రాసెస్ గురించి మీకు క్లియర్గా వీడియో కావాలంటే నాకు చెప్పండి, నేనైతే దాని మీద అది షార్ట్ వీడియో, దాని మీద ఒక చిన్న షార్ట్ వీడియో తీసి దాన్ని కూడా అప్లోడ్ చేసేస్తాను. అండ్ ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అసలు ఆర్డర్ లెటర్ వస్తుంది మనకి ఎలా వస్తుంది, అండ్ ఆర్డర్ లెటర్ ముందే వస్తుందా లేకుంటే ట్రైనింగ్ లెటర్ బిఫోర్ వస్తుందా అనేసి మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆర్డర్ లెటర్ మనకి ఏ విధంగా వస్తుంది అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి గైస్, ఒక్క నిమిషం ఇట్లనే ఉండండి మీరు. సో చూస్తున్నారు కదా గైస్, ఇదైతే మనకైతే ఆర్డర్ లెటర్ అనమాట. ఈ విధంగా మనకైతే నాది ఇక్కడ మొత్తం హిందీ నడుస్తుంది కదా, ఆర్డర్ లెటర్ అనమాట ఇది. ఆర్డర్ లెటర్ నాకైతే ఇక్కడ వాళ్ళైతే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇందాక నేను ఇదే ఏం లేదు, వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇది అండ్ ద డేట్ ఆఫ్ ద అనుకుంటా సంథింగ్ మొత్తం హిందీలోనే ఉంది. అండ్ 1/2/3/2023 అనమాట, లాస్ట్ ఇయర్ ఇది. ఆ డేట్ కి మీ ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ మనము ఏ డేట్ కి అవన్నీ మనకైతే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు అనమాట. అండ్ మన జాయినింగ్ డేట్ ఏంటి అవన్నీ ఈ దీంట్లో అయితే ఈ డాక్యుమెంట్ ఈ యొక్క మనకైతే ఇది ఒక మెయిల్ అనేది వస్తుంది, దాంట్లోని ఇదంతా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట, ఇదంతా వస్తుంది. అండ్ దీంట్లో ఏంటంటే నా పేరు ఇక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ నేనైతే స్క్రీన్లో చూపిస్తాను, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది ఇంపార్టెంట్ అనమాట. దీని అయితే మీరు క్లియర్గా చూస్తే మీకైతే ఒక ఐడియా అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెనకాల వచ్చేసి డివిజన్ అనమాట. ఇంకా నార్మల్గా ఇవైతే ఇవ్వడం జరిగింది, ఇది మనకైతే అవసరం లేదు. అండ్ దీంట్లోనే మన పేరు అయితే చూసుకోవాలన్నమాట. మనకైతే ఇక్కడ 22 మెంబర్స్కి అయితే రావడం జరిగింది. అండ్ దాంట్లో వచ్చేసి నా పేరు బీపీఎంకి నేనైతే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో దట్స్ వై నాకైతే ఈ విధంగా రావడం జరిగింది. అండ్ ట్రైనింగ్ అయితే మనకైతే 3 days ఉంటుంది. అదంతా ప్రాసెస్ వీళ్ళైతే లోపల చెప్పడం జరిగింది. ఇక్కడ మ్యాటర్ ఏం లేదు, నార్మల్గా ఇక్కడ నీకు 3/7/2023 నుంచి మీకైతే ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి ఈ ట్రైనింగ్కి కండక్ట్ అయితే ఇక్కడికైతే మీరు రావాలి, ఇక్కడికి వచ్చి మీరు ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలనేసి మనకైతే లెటర్ వచ్చింది. దాని తర్వాత ట్రైనింగ్ 3 to మనకి ఇక్కడ 5 దాకా మీకు ట్రైనింగ్ ఉంటుంది. అండ్ 6th రోజున మీకు జాయినింగ్ ఉంటుంది అనేసి మనకైతే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ దీని తర్వాత మనమైతే నెక్స్ట్ అయితే జాయినింగ్ ఉంటుంది అనమాట. అండ్ మనకి జాయినింగ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, జాయినింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అని అది కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి జాయినింగ్ ఆర్డర్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా గైస్, ఇది వచ్చి జాయినింగ్ ఆర్డర్ అనమాట. ఇది వచ్చి జాయినింగ్ ఆర్డర్ ఇది. అండ్ దీంట్లో ఏమేమి ఉన్నది, ఆర్డర్ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనమాట. దీంట్లో ఏముందనేసి ఇప్పుడైతే మనం అయితే చదువుకున్నాం క్లియర్గా చూపినకైతే మీకు వినిపిస్తాను, వినండి ఫ్రెండ్స్. ఇన్ ద రెస్పాన్స్ టు ద నోటిఫికేషన్ ఆఫ్ శ్రీ అంటే నా పేరు ఇచ్చారనమాట, గూగుల్లో సందీప్. ఇంకా మా డాడీ పేరు ఇచ్చారు గూగుల్లో మంగిలాల్. విచ్ ఇస్ ద డేట్ ఆఫ్ ద నా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది, బిలాంగ్ విత్ ద ఎస్టీ కేటగిరీ అని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నాకు ఏ పోస్ట్ వచ్చింది అనేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, ఏడిఎస్ బీపీఎం కొంగ్యాకల. నాకైతే కొంగ్యాకల బీవోలో రావడం జరిగింది అనేసి వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అండర్ గండాయి పండారియా ఎస్ అనమాట సబ్ ఆఫీసు. అండ్ రాజ్నాంద్గా హెచ్ అనమాట హెడ్ ఆఫీసు. అండ్ ప్రొఫెషనల్ బేసిస్ విత్ ద ఎఫిషియన్సీ ఫర్ ద డేట్ అనమాట, ఈ డేట్కి నాకైతే జాయినింగ్ ఉంటుంది అనేసి అండ్ వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. నా టీఆర్సీఏ అంటే నా స్కేల్
శాలరీ బేసిస్ ఎంత ఉంటుంది అంటే 3 RCA 12,000 అయితే ఇవ్వడం జరిగింది. ప్లే అలవెన్స్ ఆఫ్ ద అడ్మిషన్స్ ఫర్ ద టైమ్ టు టైమ్ అనమాట. వీళ్ళైతే వీళ్ళకి టైం టు టైమ్ శాలరీ అయితే ఇస్తారని మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా మనకి ఇక సేమ్ అదే ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా వీళ్ళైతే కొన్ని అదే క్లియర్ అండ్ అదే వేరియస్ BPM టర్మినేషన్ ఇంకా మనకైతే కొన్ని ఇవ్వడం జరిగింది అనమాట టర్మినేషన్ గురించి. అండ్ ఎంగేజ్మెంట్ రూల్స్ ఆఫ్ ద 2020 యాజ్ పర్ ద ఈ కొన్ని రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మనము ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే వాళ్ళైతే మన డ్యూటీ 3 years అంటే వీళ్ళకి సెక్షన్ అంటే రూల్ 2020 ప్రకారంగా కొన్ని సెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ తప్పులు అయితే మనం చేసినట్టయితే మనకైతే వాళ్ళు టర్మినేట్ చేయడానికి అవకాశాలు ఉంది అనేసి వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అండ్ మీకు క్లియర్గా కావాలంటే నేనైతే ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో మంచి అది పెడతాను. ఈ యొక్క ఆర్డర్ లెటర్ మీరు క్లియర్గా చదువుకోండి, అది మీకు ఏమైనా డౌట్ ఉంటే. అండ్ ఈ వీడియోలో నేను ఇంకా ఇదైతే చాలా లాంగ్ వీడియో అయిపోయింది ఇప్పటికే కాబట్టి అండ్ ఇది నేను ఇంకా మొత్తం క్లియర్గా చదవాలంటే ఇది ఇంకా చాలా లాంగ్ అవుతుంది. కాబట్టి నేనైతే వీడియోని ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్. అండ్ మనకైతే కింద నా ఇన్స్టా ఐడి కూడా ఉంది, దాంట్లో కూడా మీరు మెసేజ్ చేస్తే నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మీరు కామెంట్స్లో నాకు కొందరు కామెంట్ చేస్తున్నారనమాట, అంటే రిప్లై ఇవ్వని. కొంచెం లేట్ అయినా అవ్వచ్చు, బట్ నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇవే అనమాట మనకైతే ఈ ప్రాసెస్ అంతా మీకు ఇప్పుడైతే చూపించేస్తాను కదా. అండ్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ నేనైతే ఇప్పుడు కొన్ని మీకు ఏమైనా మిస్ అయి ఉంటే మీరు అవి దాని గురించి కూడా అడగండి, నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి గైస్.